రమేష్ ఒక బీటెక్ స్టూడెంట్. ప్రతిరోజులాగే రమేష్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కాలేజ్ క్యాంటీన్ లో కూర్చొని జోక్స్ వేసుకొని నవ్వుకుంటూ ఉన్నారు. అప్పుడే ఒక అమ్మాయి క్యాంటీన్ లోకి వచ్చింది. ఫ్రెండ్స్ అందరూ సడన్ గా సైలెంట్ అయ్యి అందులో ఒకడు చిన్న నవ్వు నవ్వి రమేష్ కి ఒక సిగ్నల్ ఇచ్చాడు. తరువాత రమేష్ కళ్ళు ఆటోమేటిక్ గా ఆ అమ్మాయి ఫేస్ మీద కాదు బాడీ మీదకు షిఫ్ట్ అయ్యాయి. అది గమనించిన ఆ అమ్మాయి అక్కడి నుంచి ఫాస్ట్ గా వెళ్లిపోయింది. ఆ క్షణం రమేష్ కి ఒక గిల్టీ ఫీలింగ్ ఏర్పడినా కూడా ఆ ఫీలింగ్ ని సప్రెస్ చేయడానికి అది నార్మల్ రా, దేవుడు కళ్ళిచ్చింది ఎందుకు చూడ్డానికే కదా, బాయ్స్ అందరూ ఇలాగే అల్లరి చేస్తూ ఉండాలి అంటూ తనని తాను కన్విన్స్ చేసుకున్నాడు. ఇలాగే బస్ స్టాప్స్ దగ్గర, జిమ్ లో, ప్రతి చోట రమేష్ కళ్ళు ఆటోమేటిక్ గా అమ్మాయిల శరీరాన్ని చెక్అౌట్ చేస్తూ ఉండేవి. స్లోలీ ఈ హ్యాబిట్ తనకు ఒక అడిక్షన్ లా మారింది. రమేష్ రియలైజ్ అయినా కూడా దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. తను గిల్టీగా ఫీల్ అయినా కూడా దాన్ని అవాయిడ్ చేయలేకపోతున్నాడు. రమేష్ లాగే మీలో కూడా ఎంతో మంది ఈ ప్రాబ్లం ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఈ సమస్య నుంచి మీకు పరిష్కారం కావాలి అనుకుంటే ఈ వీడియో మీకోసమే. తప్పకుండా చివరి దాకా చూడండి. మ్యాటర్ ని క్లీన్ అండ్ సింపుల్ గా పెడదాం. వై బాయ్స్ లుక్ అట్ ఉమెన్ విత్ లస్ట్. మన హెడ్ లోపల 2 బ్రెయిన్స్ ఉంటాయి. ఒకటి థింకింగ్ బ్రెయిన్, ఇది డెసిషన్స్ తీసుకునేకి, ఎమోషన్స్ కంట్రోల్ చేసేకి, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తెలుసుకునేకి యూజ్ అవుతుంది. ఇంకోటి అనిమల్ బ్రెయిన్, ఇది కేవలం సర్వైవల్ అండ్ రీప్రొడక్షన్ పైన మాత్రమే శ్రద్ధ చూపిస్తుంది. దీనికి నొప్పి కష్టం లేకుండా ఆనందం కావాలి. ఒక అమ్మాయిని చూసిన వెంటనే ఈ అనిమల్ బ్రెయిన్ చాలా పవర్ఫుల్ అండ్ ఫాస్ట్ గా రన్ అవుతుంది. థింకింగ్ బ్రెయిన్ ఆలోచించి పని చేయడానికి అస్సలు టైం ఇవ్వదు. మీరు ఒక అమ్మాయిని చెక్అౌట్ చేసిన మరుక్షణమే అనిమల్ బ్రెయిన్ డోపమిన్ అనే ఒక కెమికల్ ని రిలీజ్ చేస్తుంది. ఈ డోపమిన్ అనేది మీకొక ఆనందాన్ని ఇస్తుంది. ముందరున్న ఆ అమ్మాయి కూడా ఒక మనిషి అని, తనకు కూడా ఫీలింగ్స్ ఉంటాయని, తను కూడా ఒక తల్లికి బిడ్డని అస్సలు ఆలోచించదు. ఎవరైతే మనకేంటి, మాకు నొప్పి లేని ఆనందం కావాలంతే అని అనిమల్ బ్రెయిన్ అంటుంది. సో ఆ ఆనందం మళ్ళీ కావాలి అంటే ఇంకో అమ్మాయిని చూడాలి. ఈ ప్యాటర్న్ ని మన బ్రెయిన్ నోట్ చేసుకుంటూ ఉంటుంది. ఇది ఒక హ్యాబిట్ లా మారుతుంది. సమయం గడిచే కొద్దీ మీ బ్రెయిన్ మిమ్మల్ని అడగకుండానే ఆటోమేటిక్ గా ఈ పని చేస్తుంది. ఈ విధంగా ఇది ఒక అడిక్షన్ లా మారిపోతుంది. ఇది ఎప్పుడు వరస్ట్ గా మారుతుంది అంటే డోపమిన్ సిస్టమ్ అనేది డ్రగ్స్ లా వర్క్ అవుతుంది. సేమ్ అమౌంట్ సమయంతో పాటు తక్కువ ఆనందాన్ని, తక్కువ ఎఫెక్ట్ ని చూపిస్తుంది. అప్పుడు బ్రెయిన్ నార్మల్ అట్రాక్షన్ తో చూసింది చాలు, నాకు ఇంకా ఆనందం కావాలి అంటుంది. అప్పుడే మీరు అమ్మాయిలను ఇంకోలా ఇమాజిన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. సెన్సిటివ్ అండ్ ఎక్స్ప్లిసిట్ కంటెంట్ కి అలవాటు పడతారు. మీరు చెడ్డవాళ్ళు కాదు, ఇది తప్పు అని తెలిసినా మీరేం చేయలేకపోతున్నారు. బికాస్ యువర్ బ్రెయిన్ ఈజ్ హైజాక్. బట్ ఇది మన సొసైటీ మీద, అందులో ఉండే ఆడవాళ్ళ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అంటే మీరు ఇది ఎక్స్పీరియన్స్ చేశారో లేదో నాకు తెలియదు. మీరెప్పుడైనా మీ గర్ల్ ఫ్రెండ్ తో, సిస్టర్ తో ఆర్ ఈవెన్ మీ మదర్ తో బయటికి వెళ్ళినప్పుడు జస్ట్ నోటీస్ ద మెన్ అరౌండ్ యూ. వాళ్ళ చూపులను గమనించండి. క్లియర్ గా మీకే అర్థమవుతుంది. ఆ సిచ్యువేషన్ లో ఈవెన్ మీరే అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. అలాంటిది ఆ ఆడవాళ్ళను అడిగితే ఇది ప్రతిరోజు జరిగేదేరా అని అంటారు. వాళ్ళు కూడా మేం బయటికి వస్తే ఇలాగే ఉంటుంది, ఇది మాకు కామన్ అని యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. ఇది వాళ్ళకు నార్మల్ అయిపోయింది అంతే. బట్ యాజ్ ఎ మెన్ వీ హ్యావ్ టు స్టాప్ దిస్. మనం మారాలి, తరువాత సొసైటీని మార్చాలి. బికాస్ మన డాటర్స్ అండ్ మదర్స్ కోసం ఎలాంటి జీవితం గడుపుతున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ వాట్ టైప్ ఆఫ్ లైఫ్ వీఆర్ కల్టివేటింగ్ ఫర్ అవర్ ఫ్రెండ్స్, మదర్స్, రైట్? ఈ మొత్తం డిస్కషన్ యొక్క మెయిన్ పాయింట్ ఇదే. ఇప్పుడు ఆబ్వియస్లీ చూస్తారు, ఒక గిల్టీనెస్ వస్తుంది. ఇది తప్పు, చూడకూడదు అని మనకు తెలుసు. బట్ దీని వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అని కూడా మీరు తెలుసుకోవాలి. ఒకసారి మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేయండి. నేను లైఫ్ లాంగ్ ఏమీ చేయకుండా చెక్అౌట్ చేస్తూ ఉంటా, దీని వల్ల నాకేమైనా యూజ్ ఉందా, ఏమైనా దొరుకుతుందా, లేదా నేను ఇంకా క్రూరంగా, అన్కంట్రోలబుల్ గా మారుతున్నానా? ఈ ప్రశ్న మిమ్మల్ని మీరు అడిగి ఒకసారి ఆలోచించండి. బికాస్ మీ డెవలప్మెంట్ అండ్ మెచ్యూరిటీ అన్నది ఈ హ్యాబిట్ ని వదలడం పైనే డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఈ హ్యాబిట్ మిమ్మల్ని ఏ డైరెక్షన్ లో అయితే తీసుకెళ్తుందో దాని వల్ల వచ్చే రిజల్ట్ అనేది చాలా యూజ్లెస్. బట్ ఈ రిజల్ట్ గురించి, ఫ్యూచర్ గురించి గానీ ఎవ్వరూ ఆలోచించడం లేదు. ఇప్పుడున్న ఈ చిన్న అలవాటే ఫ్యూచర్ లో జరిగే పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ కి దారి తీస్తుంది. ప్రెసెంట్ సొసైటీలో చూస్తున్న రేప్ కేసెస్ కి స్టార్టింగ్ పాయింట్ ఏమనుకుంటున్నారు మీరు? ఎవడు కూడా ఒకేసారి ఒక అమ్మాయిని రేప్ చేయడు. దీంట్లో కూడా స్టేజెస్ ఉంటాయి. అందులో ఫస్ట్ స్టేజ్ ఇదే, చెకింగ్ అవుట్ ఉమెన్ ఇన్ ద రాంగ్ వే. చూడండి, నేను అమ్మాయిలను చూడడం తప్పు అనట్లేదు. యాజ్ అ మెన్ అండ్ ఉమెన్ వీ ఫీల్ అట్రాక్టెడ్ విత్ ఆపోజిట్ జెండర్. వీ విల్ అప్రిషియేట్ ద బ్యూటీ ఆఫ్ ఎ ఉమెన్. వీ విల్ అప్రిషియేట్ హ్యాండ్సమ్ మెన్. ఇట్స్ టోటలీ ఫైన్. బ్యూటీని నోటీస్ చేయడంలో, చెక్అౌట్ చేయడంలో చాలా డిఫరెన్స్ ఉంది. ఒక అందమైన అమ్మాయి మీ ముందు కనపడితే చూసామా, తలదించుకున్నామా, దట్స్ ఇట్, అంతవరకే ఉండాలి. అలా చేయకుండా ఆ అమ్మాయి యొక్క మొత్తం
మొత్తం బాడీని స్కాన్ చేస్తాం. వీ విల్ బి అబ్సెస్డ్ విత్ హర్ బాడీ పార్ట్స్. దీని వల్ల మీరు పాన్ అండ్ మాస్టర్బేషన్ కి కూడా అడిక్ట్ అవుతారు. దాని తర్వాత మీరు ఆ అమ్మాయికి క్లోజ్ అవ్వాలని ట్రై చేస్తారు. ఎవ్వరు దీన్ని క్వశ్చన్ చేయకపోవడం వలన, ఎవ్వరు దీన్ని ఆపకపోవడం వలన ఫైనల్ గా మీరు ఆ అమ్మాయి పైన ఫిజికల్ గా దాడి చేస్తారు. బ్యాడ్ కమెంట్స్ పాస్ చేస్తూ వల్గర్ గా బిహేవ్ చేస్తారు. ఇవే మీకు తెలియకుండా స్టార్ట్ అయిన ఆ చిన్న హ్యాబిట్ యొక్క ఎక్స్ట్రీమ్ కాన్సిక్వెన్సెస్. వీటిని మనం ప్రెజెంట్ న్యూస్ లో కూడా ఎక్కువగా ఎల్లప్పుడూ చూస్తూ ఉంటాం. సో దీన్ని మనం ఖచ్చితంగా ఆపాలి. ఇట్స్ గుడ్ ఫర్ బోత్ ఉమెన్ అండ్ మెన్. మన చుట్టూ ఉండే వాళ్ళకు కూడా చాలా మంచిది. ప్రతి మనిషిలో ఒక డెవిల్ అండ్ ఒక ఏంజిల్ ఉంటుంది. అంటే గుడ్ సైడ్స్ బ్యాడ్ సైడ్స్ అన్నమాట. ఈ రెండిట్లో ఏది స్ట్రాంగ్ గా ఉంటుంది అంటే అది మీరు చేసే పనులపైన డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మీరు లస్ట్ తో ఉమెన్ ని చెక్అౌట్ చేస్తూ ఉంటే మీ డెవిల్ సైడ్ ని ఫీడ్ చేస్తున్నారని. ఆ డెవిల్ సైడ్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. మీరు అలాంటి పనులను ఇంకా ఎక్కువగా చేస్తారు. ఒకవేళ ఇవన్నీ చేయకుండా మీ పని మీరు చేసుకుంటూ ఏ అమ్మాయిని అన్కంఫర్టబుల్ గా ఫీల్ చేయకుండా ముందుకు సాగిపోతూ ఉంటే మీరు మీ ఏంజిల్ సైడ్ ని ఫీడ్ చేస్తూ స్ట్రాంగ్ చేస్తున్నారని అర్థం. డెవిల్ సైడ్ ని ఫీడ్ చేస్తే మీలో మీరు లస్ట్, గిల్ట్ అండ్ డిస్ట్రక్షన్ ని ఇన్వైట్ చేస్తున్నారని. ఒకవేళ ఏంజిల్ సైడ్ ని ఫీడ్ చేస్తే హార్మోనీ, సెల్ఫ్ రెస్పెక్ట్, లవ్, రిలేషన్షిప్ వీటన్నిటిని ఇన్వైట్ చేయొచ్చు. సో మీరు ఏ సైడ్ ని ఫీడ్ చేసి ఏ ఎమోషన్స్ ని లోపలికి అలౌ చేయాలి అనే డెసిషన్ మీదే. సపోజ్ మీరు కాలేజ్ స్టూడెంట్ అయితే ప్రెజెంట్ కాలేజ్ లైఫ్ లో ఇది చాలా కామన్ అండ్ కరెక్ట్ అనిపించచ్చు. బట్ ఫ్యూచర్ రిలేషన్షిప్స్ అండ్ మ్యారేజ్ లో ఇది చాలా ప్రభావం చూపుతుంది. మ్యారేజ్ తరువాత ఈ హ్యాబిట్ మెల్లగా తగ్గిపోతుందిలే అని అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. ఇది మీకు ఒక ఐడెంటిటీలా మారిపోతుంది. మ్యారేజ్ అయిపోయాక కూడా మీ చూపులు వేరే ఆడవాళ్ళ కోసం వెతుకుతూనే ఉంటాయి. మీ పార్ట్నర్ పైన ఫోకస్ చేయలేరు. మీ పార్ట్నర్ యొక్క బ్యూటీని అప్రిషియేట్ చేయలేరు. మీ మైండ్ మొత్తం వేరే వాళ్ళ మీద పోర్నోగ్రఫీలోనే ఉంటుంది. దీని వల్ల మీ ఇద్దరి మధ్యన చీటింగ్ జరుగుతుంది. ఇన్ఫాక్ట్ దీన్ని మెంటల్ చీటింగ్ అంటారు. ఈ విధంగా మీ లైఫ్ లో ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ మ్యారేజ్ పైన అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్షిప్ ఎవరితో అయితే మీరు లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటున్నారో అలాంటి రిలేషన్షిప్ పైన ఈ చిన్న హ్యాబిట్ చాలా ప్రభావం చూపుతుంది. సో ఇప్పుడే మీరు జాగ్రత్త పడాలి. ఐఎమ్ షూర్ మనందరికి సిస్టర్స్ ఉంటారు, మదర్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉన్నారు, ఈవెన్ ఫ్యూచర్ లో వైఫ్ ఉంటుంది, డాటర్ ఉంటుంది. వీళ్ళందరి కోసం మనం ఫ్యూచర్ లో ఎలాంటి వరల్డ్ ని క్రియేట్ చేయబోతున్నాం, ఎలాంటి సొసైటీ మధ్యలో వీళ్ళను పెట్టబోతున్నాం, ఈ కోర్ క్వశ్చన్ ని మిమ్మల్ని మీరు ఒక్కసారి అడగండి. ఫ్యూచర్ లో వీళ్లకు ఒక మంచి రెస్పెక్టెడ్ కంఫర్టబుల్ సొసైటీని క్రియేట్ చేసిచ్చేకి ప్రెజెంట్ ఇప్పుడు మనల్ని మనం హీల్ చేసుకోవాలి. మనం చేంజ్ అయితే మన చుట్టూ ఉండే వాళ్ళు నోటీస్ చేస్తారు, మన పిల్లలు నోటీస్ చేస్తారు, వాళ్ళు కూడా దీన్ని వదిలేకి ట్రై చేస్తారు. మన చుట్టూ ఉన్న ఆడవాళ్ళు దీన్ని నోటీస్ చేస్తే వాళ్ళలో స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ప్రెజెంట్ మంచి అబ్బాయిలు కూడా ఉన్నారు అనే బలం వాళ్ళలో వస్తుంది. ఈ వీడియో మొత్తంలో మీరు ఈ హ్యాబిట్ ని వదలడానికి జిమ్ కి వెళ్ళండి, మెడిటేషన్ చేయండి అనే టిప్స్ ని నేను మీకు ఇవ్వలేదు. ఈవెన్ ఇవి మీ పైన ఇంకా మంచి ప్రభావం చూపిస్తాయి. కానీ ఈ బిహేవియర్ ని, హ్యాబిట్ ని మార్చుకోవాలి అంటే నేను మారాలి అని మీరు అనుకుంటే చాలు. ముందరుండే ఆ అమ్మాయి కూడా ఒక మనిషే అని, తన లోపల కూడా ఎన్నో బాధలు, భయాలు ఉంటాయి అని, నా శరీరం లోపల ఉన్నట్టే తన లోపల కూడా ఉండేది మాంసం, రక్తమే అని, పైన కనిపించే తన చర్మాన్ని చూసి నేను ఇలా బిహేవ్ చేస్తున్నానని అనుకుంటే చాలు. ఒక అమ్మాయిని చూసినప్పుడు తలదించుకొని నేను చేసే ఈ చిన్న యుద్ధం ఫ్యూచర్ లో నా తల్లిని, నా కూతురుని, నా భార్యను కాపాడుతుంది అని అనుకుంటే చాలు. ఇదే కాదు, పబ్లిక్ లో మీరు ఇలాంటివి నోటీస్ చేసినప్పుడు స్టాండ్ తీసుకోండి. మీ ఫ్రెండ్స్ ఇలా చేస్తే వద్దురా ఇది తప్పు అని వాళ్ళకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. దట్స్ ఇట్. దిస్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్. ఒకవేళ మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే ఈ వీడియోనే వాళ్ళందరికీ షేర్ చేయండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళకు మీ సోషల్ మీడియాలో దీన్ని షేర్ చేయండి. బికాస్ వీ యాజ్ ఎ ఇండియన్ మెన్ నీడ్ టు బిల్డ్ అ వరల్డ్ వేర్ అవర్ ఉమెన్, అవర్ మదర్స్, డాటర్స్, వైఫ్స్ ఫీల్ సేఫ్, దే ఫీల్ కంఫర్టబుల్. ఇది వాళ్ళ కోసం చేస్తున్న ఒక మంచి పని అనుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే, అలాగే ఇలాంటివి మీ చుట్టుపక్కల ఎక్కడైనా నోటీస్ చేసి ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఒకవేళ మీరు ఉమెన్ అయితే మీరు ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేస్తుంటే మీ ఫీలింగ్ ఎలా ఉండేదో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. బికాస్ ఆఫ్ దట్ అదర్ మెన్ క్యాన్ రీడ్ అండ్ ఫీల్ ఇట్. వెళ్లే ముందు ఒకసారి జాగ్రత్తగా వినండి. ఈ ప్రాబ్లం అనేది మీరు చూసే చూపు నుంచే కాదు, మీరు చూసే ఫోన్ అండ్ సోషల్ మీడియా వల్ల నుంచి కూడా స్టార్ట్ అయింది. సోషల్ మీడియానే మీ మైండ్ ని కంట్రోల్ చేసి మీలో ఉండే ఆ హ్యాబిట్ ని పెంచుతూ వచ్చింది. ఇదే కాదు, సోషల్ మీడియా మీ పైన, మీ లైఫ్ పైన మీకు తెలియకుండానే చాలా ప్రభావం చూపిస్తుంది. ఈ సోషల్ మీడియా అనే ప్రాబ్లం ని అనగదొక్కి మీలో ఒక ట్రూ చేంజ్ తీసుకురావాలి అనుకుంటే మాత్రం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.